పింఛన్ల పంపిణీ విషయంలో రికార్డులు సాధిస్తోంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అధికారంలోకి రాగానే ఏప్రిల్ నుంచే ఆయన అన్నట్టుగా 4,000 రూపాయలు పెంచారు అని చెప్పి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 7-8 నెలలుగా. ఎందుకంటే అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. అంతకుముందు 2 నెలల నుంచే పెంచారు కాబట్టి చాలా హ్యాపీ పింఛన్లు తీసుకునే వాళ్ళందరూ. కానీ ఇప్పుడు తాజాగా ఈ 6 నెలల పాలన పూర్తయిన తర్వాత 7వ నెలలో అడుగుపెట్టిన తర్వాత చాలా చోట్ల అంటే దీన్ని పెద్ద తప్పులని అనకూడదు. కాకపోతే ఏంటంటే పూర్తిగా వాళ్ళ చేతిలో 4,000 రూపాయల్లో 100 రూపాయలు తగ్గినా సరే ఆ పింఛన్లు తీసుకునే వృద్ధులు కానీ లేదంటే వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ వాళ్ళందరూ కూడా కాస్తంత ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. ఇంటి పన్ను కట్టలేదనో, పన్ను పెండింగ్ ఉందనో, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు చెల్లించాల్సిన చెల్లింపులు ఏమన్నా ఉంటే దాన్ని పింఛన్లో కట్ చేసుకొని మళ్ళీ ఇస్తున్నారు అనేది. చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో ఇలాగే జరుగుతోంది అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చింది. సాక్షి వరుసగా కథనాలు రాస్తోంది. అదే గనక నిజమైతే, అదే గనక జరిగితే ఖచ్చితంగా అది రేపొద్దున్న ఎఫెక్ట్ అవుతుంది బాబు గారికి. ఎందుకంటే నిజంగా వాళ్ళు పన్నులు కట్టకపోతే, ఇంటి పన్ను కట్టకపోయినా, చెత్త పన్ను కట్టకపోయినా, ఇంకో పన్ను కట్టకపోయినా దానికి సంబంధించిన శాఖ అధికారులు వెళ్తారు, వాళ్ళ మీద ఫైన్లు వేస్తారు, వసూలు చేస్తారు. వీళ్ళకి వెళ్ళే దాంట్లో ఆపితే మాత్రం ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది. అది రేపొద్దున్న ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే వీళ్ళ మొన్నటి వరకు ఏమన్నారు, ఇదే తెలుగుదేశం పార్టీ ఇలా ఇచ్చి అలా లాక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నాడు, మళ్ళీ ఫైన్ రూపంలో లాక్కుంటున్నాడు. లేదంటే అమ్మఒడి పేరుతో ఇస్తున్నాడు, నాన్నబుడ్డి పేరుతో లాక్కుంటున్నాడు. ఇలా వాళ్ళే ప్రచారం చేశారు కదా. ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? ఒక రకంగా పింఛన్ రూపంలో 4,000 రూపాయలు ఇస్తూ అందులో మళ్ళీ నువ్వు పన్ను కట్టలేదు, లేదంటే ఇంకో పన్ను కట్టలేదు అని చెప్పి వసూలు చేయడం అంటే సేమ్ అదే దందా అన్నా ఏదన్నా. అప్పుడు వాళ్ళు ఏదన్నారు, ఇప్పుడు కూడా వెళ్ళే అదే అంటారు. అదే జరుగుతుంది. కాకపోతే అది ఒక చిత్తూరు జిల్లాలోనా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతుందంటే కొన్ని చోట్ల ఇప్పుడు నిన్న పింఛన్ ఇచ్చిన తర్వాత చాలామందికి అదే జరిగిందంటే ఇప్పుడు ఆ వ్యతిరేకత పెరిగి పెద్దది చేసుకుంటారు. నిజంగా ప్రభుత్వ నిర్ణయమేనా లేదంటే కింది స్థాయిలో అధికారులు అలా కాస్తంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఒకసారి వెరిఫై చేసుకోవాలి.